హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చే విషయం ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. గతంలో టీడీపీ కోసం ప్రచారం చేసిన ఆయన ఆ తర్వాత నుంచి పూర్తిగా సైలెంట్ గా ఉంటున్నారు. ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. ఇప్పుడు తారక్ పొలిటికల్ రీఎంట్రీపై నందమూరి అల్లుడు, సీనియర్ రాజకీయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉన్నారా లేదా దూరం పెట్టారా అని అడగ్గా తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన దేశం గర్వించదగ్గ నటుడని, ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదని చెప్పారు. ఒక్కసారి చూస్తే పేజీలు డైలాగ్స్ అలవోకగా చెప్పేస్తాడని అన్నారు. అది రామారావు గారి దగ్గర నుంచి తారక్కు వచ్చిన వరమని దగ్గుబాటి పేర్కొన్నారు. ఆ రకంగా నిబద్ధతతో ఆయన ఉన్నారని, ఎన్టీఆర్ అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారని తెలిపారు. పాలిటిక్స్ లోకి రావాలంటే ఎప్పుడైనా రావచ్చని, కానీ పాలిటిక్స్ లో శిఖరాలను అందుకునేందుకు ఇంకా ఎదగాల్సి ఉందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆశీర్వదించాలని అన్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తారక్ సుడిగాలి పర్యటన చేపట్టిన విషయమై దగ్గుబాటి స్పందించారు. జీవితంలో ఏది జరగాలనుంటే అది జరుగుతూనే ఉంటుందన్న సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. తనకు రాజ్యసభ సీటు దక్కిన విషయంపై మాట్లాడారు. తాను ఎవరినీ అడగకపోయినా పోటీ చేసిన తాను గెలిచానని తెలిపారు. రాసుంది కాబట్టి అలా జరిగిందని చెప్పారు. అయితే జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీలో కీలక పాత్ర ఉంటుందా, రాజకీయ భవిష్యత్తు ఉంటుందా, అసలు ఉండనిస్తారా అని అడగగా ఎన్టీ రామారావు గారికి 260 సీట్లు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనను నేను కల్లారా చూశానని గుర్తు చేసుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అలాగే పివి నరసింహారావు గారిని నా కళ్ల ముందు ఒక్కరే తిరగడం చూశానని, ఆ తర్వాత 2 నెలలకు ప్రధానమంత్రిగా చూశానని తెలిపారు. అలాగే దేవేగౌడ గారు వెనుక సీట్లలో నిద్రపోయేటప్పుడు చూశానని, అనంతరం పీఎంగా కనిపించారని చెప్పారు. అలా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరని అన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఏది ఎప్పుడు నిర్ణయించబడుతుందో అది దైవ నిర్ణయమని పేర్కొన్నారు దగ్గుబాటి.